వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియోలో శేఖర్ మరియు సుధీర్ యొక్క మాట్లాడుకున్న విధానాన్ని చూద్దాము. సుధీర్: హాయ్, బాగున్నారా? శేఖర్: హాయ్, బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? సుధీర్: నేను చాలా బాగున్నానండి, చెప్పండి ఏంటి సంగతులు? శేఖర్: ఏముంటుంది, అంతా రొటీనే. సుధీర్: ఇదేమిటి, మీ దగ్గర విశేషాలు లేకుండా ఉంటాయా? శేఖర్: వారం నుండి అనుకుంటూ ఇవాళ గబ్బర్ సింగ్ సినిమా చూసా, సూపర్ ఉందనుకో, ముఖ్యంగా ఆ అంతాక్షరి. అసలైతే నేను దానికోసమే సినిమాకి వెళ్ళాను, కానీ ఇంటికొచ్చాక చూస్తే అది నెట్లో కూడా కనిపించింది. సుధీర్: అయ్యో అలాగా. శేఖర్: అనవసరంగా 200 ఖర్చు పెట్టా అనిపించింది. ఇక మే నెల చివరికొచ్చింది కదా, ఆవకాయ పెట్టాలి. మా ఆవిడతో చెప్పి వచ్చే వారం పెట్టించేయాలి. చెప్తే నమ్మవు కానీ జూన్ వచ్చేస్తుందంటే గుండె దడదడగా ఉంటుంది. అసలు ఈ నెలంతా ఖర్చులే అనుకో. పిల్లల డ్రెస్సులు, బ్యాగులు, పుస్తకాలు, పెన్నులు, గొడుగులు. మర్చిపోయా, నీకు విషయం చెప్పనా? సుధీర్: ఏమిటో అది? శేఖర్: సురుచి వాళ్ళ అబ్బాయికి 6 నెలల కిందం పెళ్లి చేశారు కదా, ఆ కోడలు బాగా చదువుకున్నదైనా చాలా ఖతర్నాక్ అంట. తన ఇష్టం ప్రకారమే అమెరికాలో కాపురం పెట్టినా కూడా మొగుడిని కాల్చుకు తింటుందంట. పిల్లాడు బెంబేలెత్తిపోయి ఏడుస్తున్నాడు, నాకేం కర్మ అని. ఇక మన కాలేజ్ ఫ్రెండ్ సుబ్బారావు తెలుసు కదా, వాడిప్పుడు కోటీశ్వరుడయ్యాడు. వాడి బంగ్లా చూడాలి, ఇంద్రభవనం అనుకో, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడంట. వాడి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారంట. కూతురు పెళ్ళికెదిగి ఉంది, మంచి సంబంధాలు ఉంటే చూడమన్నాడు. మనాళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఇలాంటి కుబేరుడు కూతురంటే లక్ష్మీదేవి ఇంటికొచ్చినట్టే కదా. నా కొడుకులు చిన్నవాళ్ళు, లేదంటే నేనే మాట్లాడుకునేవాడిని. మా చెల్లెలి కొడుకు ఉన్నాడు, కానీ 10 ఏళ్ల క్రితం ఆస్తి విషయంలో గొడవలొచ్చి మాకు మాటలు లేవు. అందుకే నీకు చెప్తున్నా, మా ఆఫీస్లో లోన్ తీసుకొని కార్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? ఎక్కడికైనా వెళ్ళాలంటే బస్సుల్లో వెళ్ళలేము, ఆటోలో వెళ్ళాలంటే తడిసి మోపెడవుతుంది. ముఖ్యంగా ఏదైనా పెళ్ళిళ్ళు, పార్టీలకు వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలు కాలేజీలకు వస్తే లక్షల్లో ఫీజులు కట్టాలి. ఇక వేరే ఏం కొంటాం చెప్పు? దాని లోపలే ఈ అప్పు తీర్చుకుంటే మంచిది కదా. ఇంతకు నీ సంగతి చెప్పావు కాదు, ఎలా ఉంది ఉద్యోగం? నీకేంటి నాయనా, కూతురి పెళ్లి చేశావు, కొడుకు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఎంచక్కా ఏ చీకు చింత లేకుండా మహారాజులా ఎంజాయ్ చేస్తున్నావు. ముఖంలో మారుతున్న వివిధ రకాల మార్పులను గమనిస్తూ, రోగం కుదిరింది ఎప్పుడూ పలకరించడిక, పని పాట లేకుండా అందరికీ చెప్పడానికి విశేషాలు దాచుకొని కూర్చుంటామా అడగ్గానే చెప్పడానికి? నాకు తెలిసి మళ్ళీ నా దగ్గరికి రాడు అని మనసులో అనుకున్నాడు శేఖర్. వ్యక్తి కలిగిన వాడిలా మొహం పెట్టిన సుధీర్: ఓరి దేవుడో, తిన్నదరక్క విశేషాలేంటని అడిగా. నాకిలా జరగాల్సిందే. బుర్రలో తుప్పంతా వదిలిపోయింది. మళ్ళీ వీడి చుట్టుపక్కలకి రాను, పలకరించను అని మనసులో అనుకొని పరుగులు తీశాడు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.